మండుటెండల్లో మత్తళ్లు, వేసవిలోను జల ప్రవాహం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన అద్భుతం. మొన్న ఇబ్రహీంపట్నం, నేడు బంజేరుపల్లి చెరువులోకి కాళేశ్వరం జలాలు చేరాయి. ఎండాకాలంలోనూ చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. తాజాగా నంగునూరు మండలంలోని ఘనపూర్ చెక్ డ్యాం వద్ద నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎండాకాలంలోనూ కనువిందు చేస్తున్న జల ప్రవాహం చూసి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇదే నిదర్శనమని జనం మాట. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కష్టానికి ఇది కదా ప్రతిఫలమని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. కాళేశ్వరం నీళ్లు కావు అంటున్న వాళ్లకు నీటి ప్రవాహాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే ఈ నీటి ప్రవాహాలు ఉండేవా అని ప్రశ్నిస్తున్నారు. మా ఘనపూరుకు రండి, నీళ్లలో మునగండి అంటూ రైతులు, ప్రజలు సవాల్ చేస్తున్నారు. జరుగుతుంది కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మండుటెండల్లో మత్తళ్లు, వేసవిలోను జల ప్రవాహం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన అద్భుతం. మొన్న ఇబ్రహీంపట్నం, నేడు బంజేరుపల్లి చెరువుల్లోకి కాళేశ్వరం జలాలు చేరాయి. ఎండాకాలంలోనూ చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. తాజాగా నంగునూరు మండలంలోని ఘనపూర్ చెక్ డ్యాం వద్ద నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. దీనికి సంబంధించి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మండుటెండలో కూడా ఇవాళ కాళేశ్వరం జలాలతో సిద్దిపేట నియోజకవర్గంలోని పలు చెక్ డ్యాంలు, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి వల్లనే ఈ కాళేశ్వరం జలాలంటూ కూడా వాళ్ళు ఇవాళ ఆ నీళ్లలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు సైతం పాలాభిషేకం చేసి వాళ్ళొక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అనేక చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం జలాలతో వాళ్ళ సిద్దిపేట జిల్లా సస్యశ్యామలమైంది, పచ్చని మాగాణంతో పరడవిల్లుతుందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంటే గత నాడు ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో అనేక చెక్ డ్యాంలు కట్టారు. ఆ చెక్ డ్యాంల ఫలితమే ఇవాళ కాళేశ్వరం జలాలు రాకతో మరొకసారి పర్వళ్లు తొక్కుతున్నాయని చెప్పేసి కూడా వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నంగనూరు మండలంలోని గన్పూర్ కావచ్చు, సిద్దిపేట అర్బన్ మండలంలోని పలు చెక్ డ్యాంలతో పాటు ఇటు నారాయణపేట మండలం, బంజేరుపల్లి అనేక గ్రామాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కనిపించడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలను ఇవాళ కాపాడిన ఘనత కాళేశ్వరం అని చెప్పేసి కూడా వారు కొనియాడారు. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, పని అయిపోయిందన్న కాళేశ్వరం తోటి వాళ్ళ మా పొలాలు పచ్చని పొలాలుగా మళ్ళా పండుతున్నాయి చూడండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతులంతా కూడా ఒకటే చెప్తున్నారు, కాళేశ్వరం లేకుంటే సిద్దిపేటకు నీళ్లు లేవు, సిద్దిపేటకు నీళ్లు లేకపోతే మా బతుకులు లేవని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి వల్ల మనం తాజాగా చూస్తున్నాం. దమ్ముంటే రండి, మా కాళేశ్వరం జలాలు ఎక్కడున్నాయో మా పచ్చని పొలాల్లో ఉన్నాయని చెప్పి చూపిస్తున్న పరిస్థితి కూడా ఇవాళ అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాళేశ్వరం జలాలతో సిద్దిపేట సస్యశ్యామలమైందంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి అని చెప్పేసి కూడా కొనియాడుతున్నారు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి కాళేశ్వరం నిర్మించకపోతే మా పొలాలు ఎలా ఉండేది, వాళ్ళ రండి నీళ్లలో మేము మునుగుదామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాళేశ్వరం జలాలతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఘనత, కేసీఆర్ ఘనత వల్లనే వాళ్ళ మా చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు మత్తళ్లు దుంపుతున్నాయి, పర్వళ్లు తొక్కుతున్నాయి. ఒక పంట పొలాలే కాదు, వాళ్ళ చేపలు సైతం వాళ్ళ మా జలాల్లో ఉండడం వల్ల మత్స్యకారులు సైతం బస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆనందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలే వల్ల మరోసారి పటాపంచలైపోయి కాళేశ్వరం నీళ్లు లేకపోతే పొలాలలో నీళ్లు ఎక్కడి అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, రైట్ లెవెల్, థ్యాంక్ యూ. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఇబ్రాహీంపూర్ గ్రామం తరఫున మా హరీష్ రావు సార్ గారికి, కేసీఆర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. మా ఇబ్రాహీంపూర్ గ్రామస్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నుండి ఆ జలాలు ఇలా ఇబ్రాహీంపూర్ రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా పంట పొలాలు కానీ మన ఇతర ఏ పంటలు వేసుకున్నా కూడా ఎండిపోకుండా కాపాడడానికి ఈ రోజు మా చెరువులన్నీ దుంకి మత్తర్లు దుంకి పోవడం జరుగుతుంది. కాబట్టి
అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.